ఈ ఒక చేంజ్ F1లో ఎంత పెద్ద ట్విస్ట్ తెలుసా? కరెంట్ బ్యాటరీ పవర్ చాలా తక్కువ, జస్ట్ 1.1 కిలోవాట్ అవర్స్. అది షార్ట్ బర్స్ట్స్ ఇస్తుంది కానీ చాలా స్పీడ్గా అయిపోతుంది, అందుకే కేర్ఫుల్లీ యూజ్ చేయాలి. లేకపోతే కార్ స్లో అవుతుంది. కానీ 2026 బ్యాటరీ డబుల్ కన్నా ఎక్కువ, 9 మెగాజూల్స్. కొంతమంది చెప్తుంటే 12 వరకు వెళ్ళొచ్చేమో, అది ట్రిపుల్ పవర్. కరెంట్ కార్స్లో ఎలక్ట్రిక్ పవర్ కొంచెం మాత్రమే, కానీ 2026 కార్స్లో కంటిన్యూయస్గా ఉంటుంది. ఎవ్రీ కార్నర్ నుండి యాక్సెలరేషన్ అసలు నెక్స్ట్ లెవెల్. ఓవర్టేకింగ్ ఇంకా ఈజీ అవుతుంది ఎందుకంటే పవర్ డిమాండ్ మీద రెడీగా ఉంటుంది. ట్విస్ట్ ఏంటి అంటే, బ్యాటరీ పెద్ద అయింది కాబట్టి వెయిట్ కూడా పెరుగుతుంది. కానీ మిగతా పార్ట్స్ అంతా వెయిట్ తగ్గించారు. పర్ఫార్మెన్స్ గెయిన్ వెయిట్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా కవర్ చేసింది. అందుకే ఆ 50 నుండి 50 స్ప్లిట్ వర్క్ అయింది. హాఫ్ ఎలక్ట్రిక్కి పోతే బ్యాటరీ ట్రిపుల్ చేయాలి. ఎంజన్ అండ్ బ్యాటరీ ఇప్పుడు ఈక్వల్ పార్ట్నర్స్ అయిపోయారు. ఒకటి లేకపోతే ఇంకోటి వర్క్ అవ్వదు. ట్రిపుల్ బ్యాటరీ అంటే ట్రిపుల్ ఎలక్ట్రిక్ పవర్. సింపుల్. 2026 F1 డిఫరెంట్ స్పోర్ట్ లాగా ఫీల్ అవుతుంది.